పింఛను జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఇచ్చారు? ఇలా ఇచ్చాడు. అప్పుడే 2000 ఇస్తాన్నాడు కదా, 3000 ఇస్తానని చెప్పినాడు మీటింగ్లో. తర్వాత 250 పెంచినాడు. ఎప్పటికి 3 నెలలకు నన్ను మళ్ళీ ఆ 250 మళ్ళీ ఎప్పుడు దిగిపోయేటప్పుడు పెంచినాడు. అప్పుడు 3000 చేశాడు. ఈ చంద్రబాబు నాయుడు మీటింగ్లు చెప్పాడు, నేను 4000 ఇస్తాను ముసలిళ్ళకి అన్నాడు. అన్నట్టుగానే ఇచ్చాడు. ఇప్పుడు బాగుంది అంతే. ఈ సంవత్సరంలోకి బాగానే ఉంది. బాగా చూసాను నేను ప్రజల్ని ఏ ఇబ్బంది పెట్టలేదు అని చెప్పి జగన్ గారు అంటున్నారుగా. అంటే మొగ్గాలో గుంటలో నీళ్ళు వచ్చే ఇచ్చారులే డబ్బులు అంత మట్టుకే. ఇక పనులు పైన పనులకు రాలే, డబ్బులు ఏమి రాలే, పనులు లేవు, అల్లాడారు. మాకు నేతలు లేవు. ఇట్ట నీళ్ళు వచ్చి 1-2 నెలలు కూర్చున్నారు. ఇసుక ఎలా ఉండేది? ఇసుక అసలు రానియట్లేదుగా, అసలు పనే లేదు. ఎక్కడెక్కడ ఆగిపోయి ఇప్పుడే ఈ సంవత్సరంలో లేచినాయి ఇళ్ళని పైకి. పట్ట ఇచ్చాడు కదా, లేచేసినాయి. లేదంటే ఆడు ఉండిపోయేది అవన్నీ. ఎవరిచ్చారు పట్ట? నేను ఇచ్చే చంద్రబాబు నాయుడు ఇచ్చాడు కదా. మాకు ఇల్లు లేవని బాధపడుతున్నాం అంతే. మరి ఇప్పుడు ఇస్తాడు. మరి పట్టాలు లేని వాళ్ళకి పట్టాలు ఇచ్చారుగా, మరి మీలాంటి పెద్దవాళ్ళ గురించి కూడా ఆలోచించి మరి ఆయన ఉండడానికి ఏదన్నా ఆధారం కల్పిస్తారంటారా? ఏం కల్పిస్తాడో మరి. నమ్మకం ఉందా? ఇస్తాడని నమ్మకం ఉంది కానీ ఇండ్లు వేసినట్టు ఉన్నాయంట. ఇస్తాలే అంటున్నాడు వార్తల్లో కూడా. మరి ఇప్పుడు ఇస్తా తెలవదు. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. 2000 కట్టుకొని 2000 తింటానమ్మా. కూర లేనప్పుడు ఎమ్మ తెచ్చుకొని తింటున్నాం. ఆ పింఛన్ రావటం వల్ల నీకు దేనికో దానికి ఉపయోగపడుతున్నాయి. అలాంటి మరి పని చేయలేం కదా. అది పింఛన్ నువ్వెళ్ళి తెచ్చుకుంటున్నావా లేకపోతే ఎవరు వచ్చి వస్తాడుగా? అద్దె ఇంటికి ఆడికి వస్తాడు. అబ్బాయి ఇచ్చిపోతాడు, మనం పోక్కర్లేదు. మా సుబ్బమ్మ అంటాడు, ఇచ్చిపోతాడు. అదమ్మా, మరి పింఛను జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఇచ్చారు? ఇలా ఇచ్చాడు. అప్పుడే 2000 ఇస్తాన్నాడు కదా, 3000 ఇస్తానని చెప్పినాడు మీటింగ్లో. తర్వాత 250 పెంచినాడు. ఎప్పటికి 3 నెలలకు నన్ను మళ్ళీ ఆ 250 మళ్ళీ ఎప్పుడు దిగిపోయేటప్పుడు పెంచినాడు. అప్పుడు 3000 చేశాడు. ఈ చంద్రబాబు నాయుడు మీటింగ్లు చెప్పాడు, నేను 4000 ఇస్తాను ముసలిళ్ళకి అన్నాడు. అన్నట్టుగానే ఇచ్చాడు. కాదు మా అమ్మ, పింఛన్లు కూడా జగన్ ఉన్నప్పుడు బాగా ఇచ్చాను, నేనే ముసలి వాళ్ళని బాగా చూశాను, చేయూత డబ్బులు ఇచ్చాను, చదువుకునే పిల్లలకి అందరికి మంచి చేశానని ఆయన అంటున్నాడు. ముగ్గురుంటే ఒక్కరికి వేసాడు ఆయన. ఇప్పుడు ఈయన ఇద్దరికి వేస్తున్నాడు, ముగ్గురికి వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఈయన బాగానే. మరి ఇప్పుడు స్టార్టింగ్ లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన స్టార్టింగ్ లో 7000 ఇస్తా అన్నారు. 2 నెలలు కలిపిచ్చారా? ఇచ్చాడు. 7000 ఇచ్చాడు. అందరికి ఇచ్చాడు. అందరికి 7000 ఇచ్చే మేము తిరుపతి పోయాం. మా పిల్లలు మేము అందరం పోయాం. మా కోడలు నేను అందరం పోయి, ఇప్పుడు వచ్చిన అమ్మాయి మా అబ్బాయి అందరం పోయాం. తిరుపతి పోయి 2 లేటుగా లేలే తయ్యానికి ఇస్తారు. 8 అయిపోతాయి. అంటే ఒక్కొక్కరు 9 దాకా ఉంటారు. ఆడలను కూడా పెట్టాడు కదా, వీళ్ళకి ఆడమ్మాయి వస్తుంది 9ంటికి ఇచ్చిపోయారు. మాకేమో 8ంటికి ఇచ్చాడు. లోకేష్ గారిని గెలిపించుకున్నారు. మరి మీ నియోజకవర్గంలో లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది మా అమ్మ? చెప్తున్నాగా, పని బాగలేదండి, చేయటం పని బాగలే. బీదలు చాలా నష్టపోయారు వాళ్ళు, అన్నం లేక. అప్పుడు లోకేష్ సంగతి చెప్తున్నా, ఆడు జగన్ గారు చేసిన పని కూడు లేదు జనానికి. అది కరోనా వచ్చింది, తింటాను తిండి లేదు. 20,000 రూపాయలు పెట్టుకుంటే మా అబ్బాయి తెచ్చుకొని తిన్నాడు. పని లేదు. కరోనా టైంలో ఆయన బాగా చూసాడు అంటగా. చూడలే, ఆ బియ్యం ఇచ్చాడులే 20 కిలోలు పుచ్చిపోయిన బియ్యం ఎందుకు పారేయడానికి. ఆ బియ్యం తినడానికి ఇవ్వలే ఆయన. మరి కందిపప్పు ఇచ్చాడు, అవి బాగా పుచ్చిపోయినాయి. పెసరపప్పు ఇచ్చాడు, అవి పుచ్చిపోయినాయి. అవన్నీ ఎందుకు మాకు తినటానికి పనికి రాలే. ఇప్పుడు లోకేష్ గారు వచ్చారు, ఎలా ఉంది? బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. ఇప్పుడు బియ్యం పందారు ఇస్తున్నాడు ఆయన వచ్చిన కాంచి. ఇంకా కందిపప్పు అని చింతపండు అవన్నీ ఏమి లే. అప్పుడు ఇచ్చాడు. 2 నెలల తర్వాత ఇస్తాను అంటున్నారు. సరుకులన్నీ ఇస్తాను అని చెప్పి అన్నారు. సంక్రాంతికి బెల్లం అనేది, నెయ్యి, మరి బియ్యం, కందిపప్పు, నూనె, చింతపండు అన్ని ఇచ్చాడు. ఎవరు? చంద్రబాబు నాయుడే. జగన్ గారు ఉన్నప్పుడు ఏమీ లేదు. పందారు బియ్యమే. రాగులు ఇచ్చాడు ఒకప్పుడు. రాగులు దొరలు తగ్గించుకుంటే 2 కిలోలు వేసేవాడు. ఒకసారి 2 సార్లు ఇచ్చాడు అంతే. మళ్ళీ అన్ని బియ్యమే.